అమిత్ షా వెంటనే కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, అనుబంధ సంస్థలకు, ఐఎన్టీసీ వారికి, యూత్ కాంగ్రెస్ ఒక మా జిల్లా ఇన్ఛార్జ్ అంబటి రామకృష్ణ యాదవ్ గారికి, మైనార్టీ వాళ్ళకి, మహిళలకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో మన హోమ్ మినిస్టర్ గారు హోంశాఖ మంత్రికి రాజీనామా చేయాలి. ఇంకోటి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దయచేసి ఈ రెండు ఢిల్లీకి వినపడేటట్లు మనమందరము చెప్పాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కూటమి వాళ్ళు దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లనే మీరు ఈ రోజు అయినారు తప్ప మీరు సొంతంగా చేసింది ఏం లేదు. దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ గారిని అవమానించినారు అంటే మొత్తం యావత్ ప్రపంచం, భారతదేశం అందరినీ అవమానించినట్టే. దయచేసి మీరు ఈ మాటలను వెనక్కి తీసుకుని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా ఈ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి అవేశ జనానికి, ముఖ్యంగా నియోజకవర్గం లీడర్లకు, జిల్లా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్ఛార్జ్ పిసిసి జనరల్ సెక్రటరీ మన అంబటి రామకృష్ణ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. రక్షణ మీడియా మిత్రులకు, కాంగ్రెస్ మహిళా అక్కలకు, అన్నదమ్ములకు, అన్నచెల్లెలకు, లీడర్లకు, తోటి మైనార్టీ లీడర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మళ్ళీ ఇంత మన కర్నూలు జిల్లా డిసిసి అయిన మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు మన భారత రాజ్యాంగం గురించి ఒక పాదయాత్ర చేపట్టినాము. ఏమంటే పార్లమెంటులోన మన అమిత్ షా గారు అంబేద్కర్ని చాలా ఘోరంగా అవమానించినాడు. ఈ రాజ్యాంగము 2003 నుంచి వచ్చిందని, రాజ్యాంగము మారుస్తారా అని ఈ విధంగా చెప్పినారు. ఈ విధంగా ఎందుకంటే భారత బాబు గారికి, కర్నూలు జిల్లా పార్లమెంట్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్, ఈ మూడుని పరిరక్షించాల్సిన బాధ్యత. అంటే చరిత్ర నుంచి, స్వాతంత్ర పోరాటం నుంచి, గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, గాంధీ పేరుని రూపుమాపే ఒక కార్యక్రమం మోహన్ భాగవత్ ఎత్తికెత్తుకుంటే స్వాతంత్రం 2023లో వచ్చిందంటాడు ఆయన. అదేవిధంగా అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామ జపం చేసే బదులు ఏదైనా భగవంతుడి నామ జపం చేస్తే స్వర్గ ప్రాప్తి కలిగిందని అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తారు. ఇవన్నీ కలిపి ఓవరాల్ గా అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలంటారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కులు, మహిళల హక్కులు, రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో అవన్నీ కాలరాసి పాత రాతి యుగం నాటికి తీసుకెళ్లాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి నిరసనగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ పితామహుడు. అటువంటి రాజ్యాంగ పితామహుడిని అవమానించిన అమిత్ షాని మోడీ గారు ఇంతకాలం ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నారు, బర్తరఫ్ చేయకుండా ఆయన అవమానించినా కూడా? అవమానకరంగా మాట్లాడినా రాజీనామా చేయాలనే వివేకం అమిత్ షాకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకున్నప్పుడు వారి యొక్క దురహంకార ధోరణి మనకి ఇక్కడ స్పష్టమవుతా ఉంది. అంటే దేశంలో 80% పైబడి ఉన్న మైనారిటీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీరు ఎవరు అన్నా కూడా లక్ష్యం లేదు, మేము అనుకున్నది మేము సాధిస్తాం, ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఒక ఆలోచన ధోరణిని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే సంవిధాన్ బచావో అని తిరుగుతా ఉన్నారో దానికి సంఘీభావంగా ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కర్నూలు ప్రజానీకానికి, కర్నూలు నాయకులకు మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.